పులివెందల్లోని వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టిన కేసులో కీలక వ్యక్తి వర్రా రవీంద్రారెడ్డిని పులివెందల పోలీసులు విచారించనున్నారు. 2 రోజుల పాటు వర్రాను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా పోలీసులు 3 రోజుల పాటు విచారించగా సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి విచారించనున్నారు. పోలీస్ కస్టడీలో వర్రా రాఘవరెడ్డి అలాగే వీరిద్దరూ కూడా వెల్లడించిన వివరాల ఆధారంగా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కడప పులివెందుల శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. వర్రా రవీంద్రారెడ్డిని ఇప్పటికే విచారించారు పోలీసులు. మరొక 2 రోజులు కూడా కస్టడీ కోర్టు ఇచ్చిన నేపథ్యంలో అతనితో పాటు పిఏ రాఘవరెడ్డి ఇద్దరు చెప్పిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని జోరుగా వైసీపీ నేతల్లో టెన్షన్ చర్చ నడుస్తోంది. సరైన సమాధానాలు ఇప్పటికే చెప్పట్లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరిన్ని వివరాలు కడప నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక వర్రా రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రోజు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నాడు. అతను రాజమండ్రి నుంచి ఈ రోజు నిన్న 2 రోజులు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో కడప కోర్టు 10 రోజులు కస్టడీకి అడగగా పులివెందుల పోలీసులు 2 రోజులు మాత్రమే చెప్పి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పులివెందుల పోలీసులు రాజమండ్రికి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం లోపల వర్రా రవీందర్ రెడ్డిని తీసుకువచ్చి విచారిస్తారు ఈ రోజు నైట్ కు. అయితే మరోవైపు ఈ రాఘవరెడ్డిని కూడా ఎంపీ పిఏ రాఘవరెడ్డిని కూడా ఈ రోజు 4వ రోజు విచారిస్తున్నారు. ఇప్పుడే పోలీసుల దగ్గర హాజరు కావడం జరిగింది. సో మొత్తం మీద ఇద్దరు కూడా ఈ రోజు ఒక టెన్షన్ వాతావరణం అయితే కడప జిల్లాలో ఉంది. ఎందుకంటే వైసీపీ నేతలనే హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారింది. వీళ్ళిద్దరూ ఏం చెప్తారు, ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్న వర్రా ప్రధానంగా ఏం చెప్తాడు, ఇతను ఏం చెప్తాడు. సో వీళ్ళ ఇచ్చాల మేరకు దీని వెనుక ఏమైనా పెద్దల హస్తం ఉందో తప్పున ఒకవేళ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు చెప్తే అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వైసీపీ నేతలను ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో మొత్తం మీద ఈ రోజు విచారణలు అయితే రాఘవరెడ్డి అయితే విచారణ అంతా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కడపలో. ప్రస్తుతం రాఘవరెడ్డి ఎంపీపీఏ రాఘవరెడ్డి విచారణ కొనసాగుతుంది. అయితే వర్రా రవీందర్ రెడ్డి అయితే సాయంత్రానికి పులివెందులకు తీసుకొచ్చి విచారిస్తారు. అయితే మొత్తం మీద ఈ రోజు ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఇద్దరు ఎవరు ఏం చెప్పినా కూడా ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తారనే టాక్ అయితే బలంగా నడుస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.